ఓకే. నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో పప్పు చారు ఎలా చేయాలో చూద్దాము. వెండి మిర్చి వేసి. చిన్నప్పుడు అమ్మ జ్వరం వచ్చినప్పుడు అమ్మ చేసే పప్పు చారండి. చాలా బాగుంటుంది ఇది. దానికోసం 2 గ్లాసుల వరకు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కాస్త పసుపు, ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా పప్పు ఉడికిపోయిన తర్వాత టమాటోస్, ఆనియన్స్ కూడా వేసుకొని చింతపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్ అన్నీ ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత పోపు వేసుకుందాము. పోపు గరిటె పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చాలా బాగుంటుందండి. స్పైసీగా చాలా టేస్ట్ ఉంటుంది. ఏదైనా ఫ్రైతో సర్వ్ చేసుకుంటే మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.